హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 22వ భాగాన్ని వినేద్దాం. నాకు లిఫ్ట్ ఇచ్చారు, అందుకు ఛార్జీ. ఎవరు హెల్ప్ నాకు ఉచితంగా వద్దు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను అంటూ హర్షకి ఒక దండం పెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది నందు. వెళ్తున్న నందుని చూసి సీటు వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు హర్ష. నందు విషయంలో నేను చేస్తుంది తప్ప? ఎందుకు తనని చూస్తేనే మండిపడిపోతున్నాను? అయినా నాకు నందు అంటే పగలేదు, కానీ ఆ రోజు నా అమ్మకి మాట ఇచ్చింది కదా, ఎలా మర్చిపోతాను? వల్లి ప్లేస్ని తను పూర్తి చేస్తానని తనే అమ్మకి మాటిచ్చింది. చెవులారా కల్లారా చూసే కదా నేను నందుని కోపడుతుంది. అంతేకాని సరదా ఎక్కి కాదుగా అనుకుని కార్ స్టార్ట్ చేశాడు. కానీ విండో బయటకు చూశాడు. నందు ఏడుస్తూ నడవడం చూసి, ఎన్ని నాటకాలాడినా నువ్వు నా మనసుని నన్ను మార్చలేవు, నా ప్రేమని పొందలేవు నందు అనుకుని కోపంగా కార్ స్టార్ట్ చేశాడు. ఏడుస్తూ వెళ్తున్న నందు వెనకే పరుగులు పెట్టాడు కరణ్. గత కొన్ని రోజుల నుంచి ఆమె లైఫ్ని పసిగడుతున్న కరణ్కి నందు మీద ఒక ఒపీనియన్ వచ్చింది. అరుణ్ ఎంత చెబుతున్నా కూడా వినకుండా నందుని ఫాలో అవ్వటం, నైట్ టైం కూడా నందు ఇంట్లో ఏం జరుగుతుందో దూరం నుంచి చూడడం, చివరికి గుడిలో హర్షాన్ని కొట్టడం అన్నీ చూసి నందుతో ఎలా అయినా ముందుకు అడుగు వేయాలని ఫిక్స్ అయ్యాడు. ఏడిస్తే బాధపోతుందా? ఆమె అడుగులో తన అడుగు జత చేస్తూ అడిగాడు కరణ్. కరణ్ మాటలు కూడా పట్టించుకునే స్థితిలో లేదు నందు. తన ప్రపంచంలో తను ఉంది. ఆ ప్రపంచం అంతా బాధ కన్నీరు తప్ప ఏమీ లేవు. ఏడిస్తే బాధ పోదు, కానీ మనసు తేలిక పడుతుంది కదా. హర్ష మాటలు తలుచుకుని అంది. అందుకని ఎవరితోనూ మీ బాధ పంచుకోకుండా ఎన్ని రోజులని మీరు కుమిలిపోతారు? జీవితాంతకాలం. అదే ఎందుకంటున్నాను రెట్టించి అడిగాడు. ఏం చేయను? కన్న కలలు ఆశయాలు అన్నిటినీ వదులుకొని తనతో 7 అడుగులు వేశాను. కానీ తెలియదు కదా నేను వేసిన అడుగులు ముల్లబాటలో వేశానని. తెలిసే వేశావా, తెలియక వేశావా? సగం తెలిసి సగం తెలియక వేశాను. జీవితం అంటే ఇంతేనా అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే ఎక్కడికైనా పారిపోయి గట్టిగా అరిచి ఏడ్చి చచ్చిపోవాలనిపిస్తుంది. నా లైఫ్ ఏంటి అన్నది నాకే అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఇప్పటికీ నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఎన్ని రోజులని బాధపడతావు? ఆయనలో మార్పు వచ్చే వరకు. నందు మాటలను బట్టి కరణ్కి క్లియర్గా అర్థమైంది, హర్ష పట్ల నందు అసలు సంతోషంగా లేదని. ఎప్పుడు వస్తుందో తెలియని మార్పు కోసం ఎన్ని రోజులని బాధపడతావు? నాకే తెలియదు, కానీ ఆయన భారీగా నాకు విలువ ఇవ్వకపోయినా భర్తగా నేను విలువిచ్చాను. మొత్తానికి నరకం నుంచి బయటికి రాను అంటావు. తెలీదు. నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, నరకంలో కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పి నవ్వుతూ నందు ఈ లోకంలోకి రాకముందే కరణ్ వెనక్కి వెళ్లి చెట్టు చాటున దాక్కున్నాడు. ఏడుస్తూ తన పాటికి తను మాట్లాడుతున్న నందు కరణ్ మాటలకి తన అడుగులాపి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. కానీ అక్కడ ఎవరూ తనకి కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు నాతో మాట్లాడిందెవరు అనుకుని ఆలోచిస్తూ చాలాసేపు చుట్టూ ఉన్న పరిసరాలు అబ్జర్వ్ చేసి, లేదు, ఎవరో నా వెంట వచ్చారు. నరకంలో కూడా నాకు తోడుగా ఉంటానని ఎవరిది? లేదంటే నేనే భ్రమపడ్డానా అనుకుని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. రే, ఏంట్రా నువ్వు చేస్తుంది? కరణ్ భుజంపై చెయ్యి వేసి అడిగాడు అరుణ్. తను నా సొంతం కాదని తెలుసు, కానీ నా మనసు మాత్రం నందు సొంతమే కదా. అందుకే కాస్తైనా తన బాధని తగ్గించాలని ముందుకు అడుగు వేశాన్రా. మాట్లాడాక ఏమనిపించింది? నిరీక్షణగా ఎదురు చూస్తే నందు నా సొంతం అవుతుందనిపిస్తుంది. కరణ్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు అరుణ్. అవునరా, తన మాటలను బట్టి తన హస్బెండ్ పరంగా చాలా స్ట్రగుల్ అవుతుంది. నాకు తెలుసు నేను చేస్తుంది తప్పని, కానీ నందుని నేనేమి ఇబ్బంది పెట్టను. తనంతట తానుగా నా ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు ఇలానే ఎదురు చూస్తాను. పద కాలేజీకి వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లారు. గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయనండి. పొద్దుననగా బయటికెళ్ళింది, ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. అది ఎక్కడుందని భయంగా ఉందండి. నీకు తెలుసు కదే అది ఎప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుందని. ఇంకో గంటలో వచ్చేస్తుంది, నువ్వేం భయపడకు. ఎన్నిసార్లు ఈ మాట చెప్తారు? గంట గంట అంటూ టైం చూస్తారు కదా, 12 అయింది. ఈ టైం వరకు అది ఎప్పుడు ఇంటికి రాకుండా లేదు. నాకు భయంగా ఉందండి. అర్జున్ వల్లిని పెళ్లి చేసుకోవడం చరిత్రకి తెలిసిపోయిందా? చచ్చా, అలాంటిదేమి జరుగుండదు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. ముందు అర్జున్కి ఫోన్ చెయ్యి. ఎందుకు? ఈ టైంలో కోపం కాదు, మన చరిత్ర ముఖ్యం. ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను విను గాయత్రి. నేను చాలాసార్లు ట్రై చేశాను వాడికి, కానీ లిఫ్ట్ చేయడం లేదు. కనీసం నీ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడేమో అని. మీదే లిఫ్ట్ చేయనప్పుడు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే బయటకొచ్చింది వల్లి. మార్నింగ్ నుంచి అర్జున్ ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయలేదు తెలియక టెన్షన్తో బయటకొచ్చింది. హాల్లో గాయత్రి సురేంద్ర చిన్నగా గొడవ పడ్డం చూసి ముందుకొచ్చి నిలబడింది.
గాయత్రి మాటలకి బయటకొచ్చిన భారతమ్మ గారు, గాయత్రి, ఏంటి వాడితో గొడవ పడుతున్నావు? గొడవ పడక ఏం చేయనత్తమ్మ? చరిత ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఏంటే నువ్వనేది? వల్లి, అర్జున్ పెళ్లి విషయం తెలిసిన దగ్గర నుంచి రూమ్లోనే ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు భారతమ్మ. అందుకే చరిత విషయం తెలియలేదు. ఏంటి? చరిత ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? అంటే పొద్దుట్నుంచి అది రాలేదా? కంగారుగా అడిగింది భారతమ్మ. లేదత్తమ్మ, అస్సలు రాలేదు అని గాయత్రి అనగానే భారతమ్మ గారు టెన్షన్తో స్రోతప్పి పడిపోయారు. అత్తయ్య అంటూ గాయత్రి కంగారుగా పట్టుకుంది. సురేంద్రకి మైండ్ పని చేయలేదు. కంగారుగా అర్జున్కి ఫోన్ చేశారు, కానీ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకవైపు చరిత లేవకపోవటం, భారతమ్మ గారికి అలా అవ్వటం, మరోవైపు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడం, గాయత్రి సురేంద్రాలకి నిజంగానే మైండ్ పనిచేయలేదు. గాయత్రి, ముందు అమ్మని రూమ్లో పడుకోబోదాం పదా అంటూ ఏడుస్తూ ఇద్దరు కలిసి భారతమ్మ గారిని రూమ్లో పడుకోబెట్టి ఫ్యాన్ వేసి డాక్టర్కి ఫోన్ చేశారు. ఈ లోపల వల్లి ఏడుస్తూ ముందుకొచ్చి అమ్మమ్మ అనే లోపు గాయత్రి కోపంగా చాచిపెట్టి వల్లి చెంపపై ఒకటిచ్చింది. ఊహించని చర్యకి సురేంద్ర షాక్గా చూశాడు. చెంప మీద చెయ్యి వేసుకుని షాక్తో చూస్తుండిపోయింది వల్లి. ఎవరే నీకు అమ్మమ్మ? ఎవరు నీకు అమ్మమ్మ? మీ అమ్మని మా అత్తయ్య కనిందా? లేదంటే నువ్వేమన్నా ఈ ఇంటి బంధుత్వం మనిషివా? ఆవేశంగా వస్తున్నాయి గాయత్రి మాటలు. ఆంటీ అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది వల్లి. ఎవరు ఆంటీ నీకు? వరుసలు పెట్టి పిలిచావంటే మూతి పగలు కొడతాను. అసలు ఏమనుకుంటున్నావు? ఇంటికి అడుగు పెట్టావే లేదు. వచ్చిన దగ్గర నుంచి నా కొడుక్కి మనశ్శాంతి లేదు. నా మేనకోడలు సంతోషంగా లేదు. ఇంటిల్లి బాధని ఎటు కాని పరిస్థితుల్లో పెట్టావు. అసలు ఎవరే నువ్వు? ఎందుకు నా కొడుకు జీవితంలోకి వచ్చావు? నా మేనకోడలు ఈ రోజున ఇంకా ఇంటికి రాలేదు అంటేనే అర్థమవుతుంది. దానికి నిజం తెలిసే ఉంటుంది. పిచ్చిది. అందుకేనేమో ఇంటికి రాలేదు. ఏ పాపం చేశావని నువ్వు మమ్మల్ని, మా మనుషుల్ని ఎంత బాధ పెడుతున్నావు? ఇందులో నేను చేసిన తప్పేంటా అంటే, అర్జున్ నేను ప్రేమించుకున్నాం. పెళ్లి విషయం దాచడం తప్పే. అందుకని మీరిలా ఆపుతావా? ఇంకాపు. ఇంట్లో కన్న తల్లి తండ్రుల్ని అయినా వాళ్ళ మనుషులనైనా మోసం చేసి నా కొడుకుతో వచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత నంగనాచివు. గాయత్రి అని సురేంద్ర అనగాని, స్రోహలో ఉండే మాట్లాడుతున్నానండి, మీరు అడ్డు రాకండి అని కోపంగా వల్లి వైపు చూసి, చెప్పు, నేను చేసిన తప్పేంటి అంటున్నావు? తెలీదా నువ్వు చేసిన తప్పేంటో? మరోసారి సూటిగా అడిగింది. ఏం మాట్లాడుతుంది వల్లి? గాయత్రి మాటలు మనసుకి గుణపంలా గుచ్చుకుంటుంటే, నా కొడుకుతో వచ్చేస్తావు కదా, ఒక్కసారైనా నీకు అనిపించలేదా? అయ్యో, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని. కన్న వాళ్ళని వదిలేసి వచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంత నెరజానవో. దయచేసి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో. ఇదే నువ్వు చేసే గొప్ప మేలు నాకు. ఆంటీ అంటూ షాక్గా చూసింది. షాక్ అవ్వకు. నా ఇంటి కోడలు ఎప్పటికీ చరితనే, కానీ నువ్వు కాదు. మర్యాదగా అర్జున్ ఇంటికి రాకముందే వెళ్ళిపో. లేదంటే నేనే నా చేతులతో నిన్ను మెడబెట్టి బయటికి గెంటేస్తాను. అర్థమైందా? చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తూ అంది గాయత్రి. సరే ఆంటీ, వెళ్ళిపోతాను. నా కారణంగా మీరెవరూ బాధపడడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ తన రూమ్కి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది వల్లి. నేను వెళ్ళిపోతే అర్జున్ ఊరుకుంటాడా? అసలు ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు? నేనే పాపం చేశానని అనుకుని తనలో తను ఏడుస్తూ బ్యాగ్ సర్దుకొని, ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలి? అసలు నాకెవరున్నారని అనుకుని తనలో తను ఏడుస్తూ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది. సురేంద్ర గారు బాధగా వల్లిని చూసి, గాయత్రి, ఈ టైంలో తను ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుంది, ఎందుకెళ్ళదు? అర్ధరాత్రులు ఇంట్లో అందరినీ వదిలొచ్చినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడెందుకు ఉండదు అని గాయత్రి అనగానే వల్లి అలానే చూసింది. గాయత్రి మాటలు ఎక్కడో తగులుతున్నాయి వల్లికి. వెళ్ళు తల్లి, ఇంకా ఎందుకు ఏడుస్తావు? వెళ్ళు అని గాయత్రి అనగానే వల్లి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. గాయత్రి, ఏంటి నువ్వు చేసింది? ఎంత కాదన్నా తను ఒక ఆడపిల్ల. తనకేమన్నా అయితే అప్పుడు నేను సమాధానం చెప్తాను. తను చేసిన తప్పేంటో తనకి తెలియాలంటే నేను చేసింది కరెక్టే అని విసురుగా భారతమ్మ గారి గదిలోకి వచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవడంతో అర్జున్ ఆనందానికి అవధుల్లేవు. ఫోన్ ఆన్ చేసి చూశాడు. ఇంటి దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ వినడం చూసి వెంటనే సురేంద్రకి ఫోన్ చేశాడు. హలో నాన్న. అర్జున్, ఎక్కడున్నావురా? చెప్పాను కదా నాన్న, ఈరోజు ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ డే అని. చెప్పండి, ఏమైంది? చరిత ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటి? అవునరా. అది ఎక్కడికి పోతుంది? ఫ్రెండ్స్తో సినిమాలకి షికార్కి వెళ్ళుంటుంది. మీరేం కంగారు పడకండి నాన్న, వచ్చేస్తుందిలే తను. ఆఫీస్లో ఉండి టైం చూసుకోలేదనుకుంటాను. ఒకసారి చేతికున్న టైం చూసుకుని చరిత కోసం మాట్లాడు అని సురేంద్ర గారు అనగానే అర్జున్ టైం చూశాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అర్జున్కి అర్ధరాత్రి అని. నాన్నమ్మ పరిస్థితి కూడా బాలేదు. నువ్వు ఎక్కడ నా చరిత్రను తీసుకొనిరా అని ఫోన్ కట్ చేయగానే అర్జున్ ఆలోచిస్తూ కారు వేగం పెంచాడు. ఈ టైం వరకు ఇది ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? అసలు ఎక్కడైనా వెతకాలి అనుకుని చరితకి ఫోన్ చేశాడు. కానీ లిఫ్ట్ చేయలేదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఫోన్ చేశాడు. అయినా చరిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ సడన్ గా కారు ఆపాడు. ఒక చెట్టు కింద కార్ బ్యానెట్ పై కూర్చొని ఆకాశంలో ఉన్న చందమామను చూస్తున్న చరిత. అర్జున్కి విపరీతమైన కోపం వచ్చేసింది. కారు సైడ్కి పార్క్ చేసి విసురుగా కోపంగా కారు దిగి చరిత ముందుకొచ్చి ఆమె చేతిని పట్టుకుని కిందికి లాగి చాచిపెట్టి ఒకటిచ్చాడు. కంటి నిండా నీళ్లతో అర్జున్ కేసు చూసింది. ఏంటి, డ్రామాలు ఆడుతున్నావా? ఈ టైం వరకు ఒంటరిగా రోడ్డు మీద ఉన్నావు? నీకేమన్నా అయితే అసలెందుకే నువ్వు చేసే పనులతో మాకు ఎక్కడలేని టెన్షన్ తెప్పించి బీపీలు రప్పిస్తావు? అసలేంటి నువ్వు? ఎప్పుడు ఆడపిల్లలా బిహేవ్ చేయవు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. నీకు తెలుసా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో? కోపంగా అరిచాడు అర్జున్. ఏ మాత్రం మెదలకుండా అలానే చూసింది బొమ్మల. దా కారెక్కు. ఎందుకు? సూటిగా అడిగింది. చెంప చెల్లుమంటుంది. ఇంట్లో అందరూ నీకోసం కంగారు పడుతున్నారు. రా మూసుకొని. నాకు ఎవరూ లేరు. నేనెక్కడికి రాను. స్థిరంగా చెప్పింది. ఎప్పుడు లేనిది చరిత మాటల్లో తేడా కనిపించేసరికి. ఏంటి, నాటకాలు ఆడుతున్నావు? అసలు నువ్వు చేసిన పనికి నాకెంత కోపం వచ్చిందో తెలుసా? ఏం చేశాను? సూటిగా అడిగింది. తెలీదా ఏం చేశావో? అరే, ఏం చేశాను? కావాలని నీరసంగా ఏదో కోల్పోయినట్టు ముఖం పెట్టుకుని గదిలో కూర్చున్నావు. వాళ్ళు ముహూర్తాలు పెట్టించారు. నేను వల్లితో క్లోజ్గా ఉంటున్నాననే కదా నువ్వు పట్టుదలగా అనుకున్నది సాధించావు. పదునుగా వస్తున్న అర్జున్ మాటలకి నవ్వుకుంది. అసలు ఎందుకు చరిత ఇలా చేశావు? అంటే దగ్గరుండి నేనే ముహూర్తాలు పెట్టించాలి అంటున్నావు, అవునా బావా? అవును, నిజంగానే మంచిదానివని అనుకున్నాను. కానీ నువ్వు నిజంగా చాలా స్వార్థపరురాలివి. నీతో గొడవ పడిన టైం వేస్ట్. ముందు కారెక్కు. ఏమన్నావు బావా? నేను స్వార్థపరురాలనా? అవును, కాదా? నీ స్వార్థం కోసమే కదా అమ్మ వాళ్ళతో ముహూర్తాలు పెట్టించావు. అవును బావా. అయితే ఎక్కడైతే ఇంట్లో వాళ్ళు నేను ఒప్పుకోనని ఎవరికీ తెలియకుండా వల్లిని పెళ్లి చేసుకున్నావు, అది స్వార్థం కాదా బావా? ఆ మాట అర్జున్ చంపని చెల్లుమనిపించిందనే చెప్పాలి. ఏంటి, షాక్ అయ్యావా బావా? నిజం తెలిసిందని స్వార్థం నీదా నాదా? నేను కావాలని ముహూర్తాలు పెట్టించలేదు బావా. నువ్వు నన్ను తిట్టి వల్లితో గుడికెళ్ళావు అని డల్ అయ్యాను. ఆ రోజే నన్ను కసిరావు. ఎప్పుడు కోపడినా లాలించి బుజ్జగించి అన్నం తినిపించే నువ్వు కనీసం సారీ అయినా చెప్పావా? లేదు. సారీ సంగతి పక్కన పెడితే కనీసం నాతో మాట్లాడావా? లేదు. నువ్వు నన్ను దూరం పెట్టేసరికి బాధపడ్డాను. కానీ కావాలని ఇంట్లో నిరాహార దీక్షలు చేసి పెళ్లికి ముహూర్తాలు పెట్టించలేదు. చేసిన తప్పంతా చేసి తిరిగి నన్నంటున్నావు. నీ స్వార్థమేంటో నువ్వు చూసుకొని నన్ను దోషం చేస్తున్నావు. ఇదెక్కడ న్యాయం బావా? చరిత మాటలకి అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు. మాట్లాడు బావా, మాట్లాడు. తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుందా? చరిత అని అర్జున్ అనగానే ఆవేశంగా అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు ఇలా చేశావు? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా, నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా బావా? ఎవ్వరికీ తెలియకుండా వల్లిని నీదాన్ని చేసుకున్నావు. తన మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు అయినా చరిత నీకు గుర్తుకు రాలేదా బావా? మౌనంగా ఉన్నాడు. పోనీ చేసుకున్నావు, కనీసం నాతో అయినా చెప్పావా? లేదు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు నాతో పంచుకునే నువ్వు ఎందుకు ఈ విషయం దాచావు? అరుస్తూ అర్జున్ని కొడుతూ. ఎందుకు నన్ను మోసం చేస్తావు? నేను ఏ తప్పు చేశానని? నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్ప? ఇప్పుడు నా జీవితం ఏంటి? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదు బావా అంటూ ఏడుస్తూ అర్జున్ భుజంపై తలని వాల్చింది. అతని షర్ట్కి ఏదో తడిగా అనిపించడంతో చరితను చూశాడు. నోటి నిండా రక్తం. చూడంగానే అర్జున్కి మైండ్ పనిచేయలేదు. చరిత, చరిత అంటూ భయంగా చూశాడు. భయపడకు బావా, నీ ప్రేమకు నేను అడ్డురాను. అంతేకాదు, నా కోసం నువ్వు ఇంట్లో వాళ్ళ అందరికీ దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే నా కారణంగా ఎవరూ బాధపడకూడదని ఏ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి బావా. ప్రేమంటే తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా అంటూ ప్రేమగా అర్జున్ నుదుట ముద్దు పెట్టి అతని ఒడిలోనే స్పృహ లేకుండా పడిపోయింది చరిత. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఆ క్షణం చరిత మాటలు, అల్లరి, తను చూపించిన కేరింగ్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చేసరికి కంట్లో కన్నీరు ఎంతకీ ఆగలేదు. రే, ఇప్పటికే లేట్ అయింది, ప్లీజ్ ఇంటికి పోనివ్వరా? వెళ్ళి ఏం చేయాలో ఇష్టం లేని దాంతో ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకోవాలి. మెంటల్ వస్తుందిరా నాకు. అమ్మ నాన్న వెళ్ళిపోతే బాగుండురా. నందు విషయం ఏదో ఒకటి తేల్చుకునేవాణ్ణి. తేల్చుకోవడం ఏంట్రా అని చరణ్ అనగానే హర్ష తనకి నందుకి మధ్యన జరిగిన గొడవ చెప్పాడు. ఏంటి, డివోర్స్ అడిగిందా నందు? అవును. అంతవరకు వచ్చిందంటే నువ్వు తనతో ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావో అర్థమైంది. మాట్లాడితే తనని వెనకేసుకుని వస్తావేంట్రా? కోపంగా అన్నాడు హర్ష. సరే, తనని వెనకేసుకొని రావడం లేదు. నందు చెప్పేవన్నీ అబద్ధాలే అనుకుందాం. జస్ట్ మామూలుగా ఒక్క మాట అడుగుతా, నిజం చెప్పు. ఏంటి? నందు అన్నట్టుగానే వల్లికి నిజంగానే పెళ్ళైతే ఏం చేస్తావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదు, జస్ట్ అడుగుతున్నాను, నిజం చెప్పు. అప్పుడు కూడా వల్లిని ఇష్టపడతావా? లేదంటే నందు నిజాయితీ ఏంటో తెలిసి
తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతావా? కాసేపు నువ్వు నోరు మూసుకునుండు అని అంటాను అని కారు స్పీడ్ పెంచాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో హలో, టైం అర్ధరాత్రి అయినా నువ్వేంట్రా ఇంకా ఇంటికి రాలేదు? వర్క్ కొంచెం ఎక్కువగా ఉందమ్మా. మరి పావు గంటలో ఇంటికి వచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? నేను నాన్న ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే నందు ఒక్కతే ఇంట్లో ఉండేది. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఏ రకంగా నందును చూసుకుంటున్నావో అని గగనగారు అనగానే హర్ష కోపంగా పళ్ళు నూరుకున్నాడు. కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎలా హర్ష? ఇలాగనేనా నిన్ను పెంచింది మేము? అమ్మా, ఇంటికొచ్చాక మాట్లాడతాను. మీరు భోజనం చేసేయండి అని ఫోన్ పెట్టేశాడు హర్ష. ఏమైందిరా ఫోన్ పెట్టేశావు? ఏమీ లేదు అంటూ కారు ఆపి విండో బయటకు చూశాడు. హర్ష, ఎందుకు ఇలా ఉంటుందో నా జీవితం నాకే అర్థం కావడం లేదు అంటూ కారు దిగి అలా కారు బ్యానెట్పై కూర్చున్నాడు. నందు మార్నింగ్ తనని హక్ చేసుకుని ఎమోషనల్గా మాట్లాడడం, విడాకులు ఇవ్వు అని అనడం అన్నీ గుర్తు చేసుకోగాని తలంతా బరువుగా నెమ్మదిగా కళ్ళు తెరిచి రోడ్డు మీదకి చూశాడు. ఒక చేత్తో బ్యాగ్ పట్టుకుని ఏడుస్తూ వస్తున్న వల్లిని చూడగానే షాక్ అయ్యాడు హర్ష. తను చూసింది నిజమా కాదా అని కళ్ళు నలుపుకొని మరీ చూశాడు. నిజంగానే వల్లి అవడంతో హర్షకి మతిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.